అన్నమయ్య జిల్లా రాజంపేట పాత బస్టాండ్లో రాజంపేట జిల్లా కేంద్రం కోసం జేఏసీ రిలే నిరాహార దీక్షలు ప్రారంభించింది. రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ చంద్రమోహన్, జనసేన నేత కృష్ణ సహా పలువురు నేతలు పార్టీలకు అతీతంగా హాజరయ్యారు. జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో దీక్షలో పాల్గొన్నారు. రాజంపేటలో అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ నినాదాలు చేశారు. ప్రారంభమైనప్పుడు అధికారి కృష్ణ గారికి నిలబడండి, ఫోటో చక్కగా నిలబడండి, సాధించుకుంటామని ఈ సభ. రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలి. రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేట జిల్లా కేంద్రం కావాలి. ఎంత ప్రేమ ఉందో అది అర్థం చేసుకోవాలి పెద్దలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా అందరూ నాయకులే, ఎవరు ఇదేది ఓటు ఆలోచించి వచ్చే వ్యక్తులు కాదు. రాజంపేట జిల్లా కేంద్రం అనేది అన్ని రకాల అర్హతలు పొందిన రాజంపేట ఈరోజు అన్ని రకాలుగా రాజంపేట ఇప్పుడు ఇంత మునుపు గత పాలకులు చేసిన పని తప్పు ఈరోజు కూడా జరగకూడదని మా పెద్దలకు, పార్టీ పెద్దలకు విన్నవించుకుంటున్నాం. అన్నమయ్య ఎక్కడ జన్మించినాడు, ఎక్కడ వచ్చినాడు అది గుర్తుపెట్టుకోవాలి. ఒకటి భక్త కన్నప్ప శ్రీనికి అతి ప్రీతిపాత్రుడైన భక్త కన్నప్ప పుట్టిన ఊరు కూడా రాజంపేట కాన్స్టిట్యూన్సీ. అందుకోసం అన్ని దృష్టిలో పెట్టుకొని వాటర్ సోర్సెస్ కానీ ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు ఆలోచించిన అది కూడా మనం ఆలోచించుకోలేకపోతే ఎట్లా? బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు ఆలోచించి ఒక ఆర్టీఓ ఆఫీస్ కానీ, ఒక పెద్ద ఆసుపత్రి కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎంపీడీ ఆఫీస్ ఎకరాల్లో ఆ రోజు నిర్మించబడింది. ఎందుకంటే ఇది అన్ని రకాల వసతులు గల రాజంపేట అని అప్పుడు బ్రిటిష్ కాలంలోనే బ్రిటిష్ వాళ్ళు గుర్తించి ప్రభుత్వంలో ప్రతి పార్లమెంటు కేంద్రాన్ని జిల్లా కేంద్రం చేయాలి అన్నటువంటి ప్రతిపాదన జరిగింది. ప్రతిపాదన జరిగిన తర్వాత దానికి కట్టుబడి ఉండాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది, వైసీపీ ప్రభుత్వానిది. వైసీపీ ప్రభుత్వం ఇది ఒక ఆనవాయితీగా ఒక పద్ధతి ప్రకారం పార్లమెంటు కేంద్రాన్ని జిల్లా కేంద్రం చేయాలి అన్నటువంటి దానితో రాజంపేటను జిల్లా కేంద్రం చేసేస్తుంటే ఇవాళ ఈ తప్పులన్నీ కూడా మనకు ఉండేటివి కావు. కాబట్టి వైసీపీ నాయకులని, వైసీపీ పెద్దల్ని నేను ఒకటే ప్రశ్నిస్తున్నా. గతంలో మీరు రాజంపేటకు అన్యాయం చేశారు. కనీసం ఈ ప్రభుత్వంలో తప్పులు సరిదిద్దడానికి ముందుకు వచ్చింది కాబట్టి మీరందరూ కూడా ప్రజలకు క్షమాపణ చెప్పండి. రాజంపేట ప్రాంతానికి మా ప్రభుత్వంలో మేము అన్యాయం చేశాం, తప్పులు సరిదిద్దడానికి ఇవాళ జేఏసీతో కలిపి పనిచేస్తామని చెప్పి ప్రజలకు క్షమాపణ చెప్పమని నేను డిమాండ్ చేస్తున్నాను. కేవలం వైసీపీ నాయకులు ఎక్కడ కూడా ఈ ప్రాంతం మీద ప్రజల పైన ఎక్కడ కూడా అభిమానం లేదు. ఇవాళ మీ అందరి తరఫున నేను ప్రశ్నిస్తున్నాను. గతంలో మీరు చేసినటువంటి భూ కబ్జాలకి, మీరు చేసినటువంటి అభివృద్ధి పైన 5 సంవత్సరాల రెఫరెండానికి, కూటమి ప్రభుత్వంలో 1.5 సంవత్సరంలో చేసినటువంటి అభివృద్ధికి ఒక బహిరంగ వేదిక పైన చర్చిద్దాం. అప్పటికైనా రాజంపేట ప్రజలకు మీకు అన్యాయం చేసినటువంటి బాధ మీకు తెలుస్తుంది, క్షమాపణ చెప్పేటటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రాజంపేటను జిల్లా కేంద్రం చేయడానికి కావాల్సినటువంటి అర్హతలన్నీ కూడా ఈ ప్రాంతానికి ఉన్నాయి. ముఖ్యంగా ఏదైనా జిల్లా కేంద్రం కావాలి అంటే కనుక ఇవాళ గ్లోబలైజేషన్ అయినటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా రవాణా మార్గాలు చూస్తారు. రవాణా మార్గాల పరిశీలిస్తే కనుక రాజంపేట ప్రాంతం ఇతర ప్రాంతాల కన్నా చాలా అనువైనటువంటి ప్రాంతము. అన్ని రకాలుగా రోడ్డు మార్గం తీసుకోండి, రైలు మార్గాలను తీసుకోండి, నౌకాశ్రయాలను తీసుకోండి, విమానాశ్రయాలను తీసుకోండి, ఏవైనా చూడండి, రాజంపేట అత్యంతమైనటువంటి అనుకూలమైనటువంటి ప్రాంతం. కాబట్టి దీనికి జిల్లా కేంద్రం కావాల్సినటువంటి అన్ని అర్హతలు ఉన్నాయి.
కాబట్టి ఇవాళ రాజంపేట ప్రజల మద్దతు అందరితో కూడా కూటమి నాయకులందరినీ కలుపుకొని మేము ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటూ ఉన్నాం. గత పాలకులు దీన్ని నాశనం చేశారు, దీనిపై అన్యాయం చేశారు. రాజంపేట ప్రాంతానికి మీరు ఈ పరిస్థితిని చక్కదిద్దండి, గతంలో జరిగినటువంటి తప్పులన్నీ చక్కదిద్దండి. త్వరలోనే ఈ ఉద్యమం సారథుల యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా ముఖ్యమైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని అందరినీ మేము కలవబోతున్నాం.